శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి 1 నుంచల 15th వరకు ఎలా ఉండబోతుంది మీ రాశి కోసం గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే తెలుసుకోబోతున్నాము. ఇక కనుక మీరు చూసుకున్నట్లయితే గోచర గ్రహస్థితి చాలా మారబోతుంది. అందులో నూతన ఇయర్ కాబట్టి కాస్త ఏంటంటే కొన్ని గ్రహస్థితులు మారడం వల్ల కొన్ని పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఎందుకంటే మనం కొన్నిసార్లు అనుకునే జరుగుతాయి, జరగకపోతుంటాయి. కానీ మన విశ్వాసం ఏదైతే ఉందో, మన పట్ల మనం విశ్వాసం కావచ్చు, ఒక వ్యక్తి పట్ల విశ్వాసం కావచ్చు, ఇది భవిష్యత్తు లోపల అంత గట్టిగా అయ్యే అవకాశం అయితే ఎవరికి కనిపించట్లేదు. కాబట్టి వ్యక్తిత్వం లోపల చాలా మార్చుకోవాలి. వ్యక్తిత్వం ఎప్పుడైతే మారుద్దో అప్పుడే మీ భవిష్యత్తు మారే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండి తీరుద్ది. ఇక గోచర గ్రహస్థితి ఈ రాశి ఫలాల ఆధారంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మరీ స్పష్టంగా ఈ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మీ జాతకంలో దశ, అంతర్దశ, అలాగే గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా పరిశీలించండి. అది కనుక మీరు తెలుసుకుంటే ఎంతో కాస్త అనుకూలంగా ఉండి తీరుద్ది. ఎందుకంటే ఈ గోచరం ఏదైతే ఉందో ఇది ఒక క్లైమేట్ లాంటిది. గోచరం కేవలం క్లైమేట్ లాంటిది. గ్రహస్థితి జాతకంలో స్థితి అనుసారంగా క్లైమేట్ మారుతుంటది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంటా. ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉన్న వ్యక్తి, మంచి ఇంట్లో ఉన్న వ్యక్తి, బయట చాలా చాలా వర్షం పడుతుంది. కానీ ఆ ఇండ్లు లోపల వ్యక్తికి ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఎక్కడైతే ఉన్నాడో అది చాలా ప్రబలంగా, చాలా బలంగా ఉండడం వల్ల బయట వర్షం వచ్చినా పర్వాలేదు, బయట చాలా ఎక్కువ ఎండ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ చాలా చలి ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే తన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది. ఆ విధంగానే మీ జాతకంలో గ్రహస్థితి జాతకం కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నట్లయితే కాస్త దీని ప్రభావం నెగటివ్ ఉండి తీరుద్ది. కానీ జాతకం చాలా బలవంతంగా ఉన్నట్లయితే దీని ప్రభావం ఎంత నెగటివ్ అయినా పర్వాలేదు, మీకు చాలా అది అనుకూలంగానే మంచి రిజల్ట్ తోటి కలిగి తీరుద్ది. ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి. మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. అదే రకంగా బుధుడు, అదే రకంగా శుక్రుడు వృశ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు. 7th జనవరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక చూసుకున్నైతే రవి, అదే రకంగా కుజుడు సంయోగం ధనుసు రాశి లోపల ఉండబోతుంది. శని కుంభరాశి లోపల, రాహు మీన రాశి లోపల. ఇక్కడ గోచర గ్రహస్థితి మీరు కాస్త పరిశీలించండి. మకర రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్తరి యోగంలో ఉంది. దేవుగురు బృహస్పతి, అదే రకంగా రవి, అదే రకంగా కుజ సంయోగం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది నవమ పంచమ యోగం అయితే ఉంది. ఇంకో పాయింట్, శని అదే రకంగా బుధుడుతో పాటు శుక్ర సంబంధం, ఇది కేంద్ర సంబంధం అయితే ఉండబోతుంది. ఇంకో పాయింట్, రాహు బుధుడు అదే రకంగా శుక్రుని సంయోగం ఏదైతే ఉందో ఇది నవమ పంచమ యోగం అయితే ఉండబోతుంది. ఒక రకంగా మీరు కనుక గోచర గ్రహస్థితి గమనించినట్లయితే బుధుడు, శుక్రుడు, రవి, అదే రకంగా కుజుడు, రాహు, అదే రకంగా శని ఈ ప్రబల సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కొన్ని పరిస్థితుల లోపల చాలా వ్యతిరేకం ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. ఎందుకంటే కాస్త రాబోయే ఈ జనవరి ఏదైతే ఉందో ఫస్ట్ ఈ సమయకాలం లోపల కాస్త ఎంతో అనుకూలంగా అయితే చెప్పాను, కానీ కాస్త సమయాలు చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది. కాబట్టి సామాజికంగా అందరూ కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. గ్రహస్థితి మీ వ్యక్తిత్వ జాతకంతో పాటు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల సింహరాశి వారికి సమయం చాలా బాగానే ఉంది. మరింత కఠినంగా, మరింత ప్రతికూలంగా అయితే సింహరాశి వారికి సమయం కనిపించట్లేదు. కానీ సింహరాశి వారి ఈ ప్రస్తుత ఈ సమయకాలం లోపల సమస్య ఏదైనా ఉందా అంటే 2 సమస్యలు చాలా ప్రబలంగా కనబడుతున్నాయి. ఒకటి, ఆరోగ్యపరంగా సింహరాశి వారికి రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తొందరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి 6వ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. ఇది పాపకర్తరి యోగంలో ఉండి షష్టాధిపతి 7వ స్థానంలో ఉండి మీ రాశి గుణంగా చూడడం వల్ల ఇది ఆరోగ్యం నుంచి కాస్త ప్రతికూలంగా సమయం అయితే ఉండబోతుంది. సెకండ్ పాయింట్, సింహరాశి వారికి పెళ్లి అయినా ఉన్నట్లయితే మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం పట్ల కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వ జీవితం పట్ల కావచ్చు ఎంతో కాస్త మీకు మైండ్ ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది. ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి.
మీ రాశి నుంచి 5వ స్థానం లోపల రవి, అదే రకంగా కుజుడు ఉన్నాడు. భాగ్యస్థానం నుంచి దేవుగురు బృహస్పతి 9వ దృష్టి సంబంధం ఇది ఏదైతే ఉందో అదృష్ట క్షేత్రాల నుంచి మీకు ఎంతో కాస్త బుద్ధి బలంతో పాటు బయటపడతారు. సమస్యల నుంచి చాలా బలంగా ఉన్నట్లయితే బయటపడే అవకాశం చాలా బలంగా ఉంది, నేను కాదనట్లేదు. ఒక పాయింట్ ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు, అదే రకంగా దాంతో పాటు శుక్ర సంబంధం ఏదైతే ఉందో ఇది సింహరాశి వారికి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు. మరీ జాగ్రత్తగా మీరు ఎక్కడ వహించాలంటే ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో పాటు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ మ్యాటర్ లోపల ఏదైనా వ్యక్తిగత జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాన్ని కుటుంబం లోపలే సాల్వ్ చేసుకోండి. మరి మహాభారతంలో అందరికీ కనిపించేలా ఎప్పుడు అలా ప్రవర్తించకండి. ఎందుకంటే బుధుడు చతుర్థ స్థానంలో అందులో వక్రి అయి ఉండడం వల్ల ఇది అంత అనుకూలంగా అయితే ఉండదు. అని సింహరాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మదర్కి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాబోయే రోజులు తప్పకుండా చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ మదర్ది. ఇంకో పాయింట్ ఏంటంటే మీ రాశి నుంచి 9వ స్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల గురువు మీకు ఎంతో కాస్త కొన్ని పరిస్థితుల నుంచి కాపాడే అవకాశం అయితే ప్రబలంగా ఉంది. కానీ శుక్రుడు, అదే రకంగా దేవగురు బృహస్పతి షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల ఇది దాంపత్య జీవితానికి కాస్త వ్యతిరేకంగా అయితే కనబడుతుంది. మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, మళ్ళీ చెప్తున్నా వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో తీసుకోబోయే నిర్ణయాల వల్ల కావచ్చు మీకు హెడ్ఏక్ అయితే తప్పకుండా ఉండి తీరుద్ది. రాశి నుంచి 7వ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల ప్రత్యేకంగా వ్యాపార క్షేత్రాల్లో, వ్యాపార రంగం లోపల ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలనుకున్నట్లయితే చూసుకొని చేయండి. ఎందుకంటే బుధుడు ప్రస్తుత సమయంలో చతుర్థంలో వక్రగతి ఉండడం వల్ల ఏంటంటే మీకు చాలా తెలుసు ఇది చేస్తే బాగుంటుందా, చేయకుంటే బాగుంటుందని తెలుసు. కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతుంటారు. అనుకోకుండా లాస్ట్కి మీతో పాటు తప్పే జరుగుద్ది. కాబట్టి మరీ జాగ్రత్తగా మీ పక్క వాళ్ళని ఎవరైనా చెప్పి అలాంటి విషయాల లోపల మీరు జాగ్రత్తగా వహించండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ నుంచి అలా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించలేదు. ఇన్కమ్ సోర్స్ నుంచి అలా గతంలో ఏదైనా మీరు పనులు చేసినట్లయితే దాని ఫలితం తప్పకుండా దక్కి తీరుద్ది. కానీ కొత్తది ఏదైనా చేయాలని అనుకున్నట్లయితే ప్రత్యక్షంగా ఈ సమయకాలం లోపల మీరు ఏదైనా చేయాలనుకున్నట్లయితే ఎవరిదైనా సలహా తీసుకొనే చేయండి. మీరు సొంతంగా ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే అది దాని పరిణామం వేరేనే అయ్యే అవకాశం బలంగా అయితే కనబడుతుంది. ఇంకో పాయింట్ తెలుసుకోండి, రాహు మీ రాశి నుంచి 8వ స్థానంలో ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల, చలికాలం కాబట్టి చిన్న ఇబ్బందులు, చిన్న మానసికంగా ఒత్తిడి అయితే పెరుగుతూనే ఉంటుంటాయి. కార్యక్షేత్రాల లోపల ఏదైనా మీతో పాటు పని కనుక మీకు అప్పచెప్పి ఉన్నట్లయితే ఆ పని మీరు ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. మరి చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారు, నేను గొప్పగా అనిపించుకోవడానికి ఏదైనా చేసినట్లయితే అదంతా మీకు అక్కడ పాజిటివ్ ప్లస్ అయితే కనిపించలేదు. కాబట్టి మీరు మీతోటి ఎంత అవుతుందో అంతే చేయండి. ఎక్కువ ఓవర్టేక్ అయితే అస్సలు చేయకండి. ఇంకో పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, కర్మాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త మళ్ళీ చెప్తున్నా ఫ్యామిలీ పరంగానే సింహరాశి వారికి ఇబ్బంది ఉండబోతుంది. ఫ్యామిలీ కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకోసం అనుకూలంగా బాగానే ఉంది. నేను మరి అంత ఎక్కువ నెగిటివ్ అని చెప్పట్లేదు. కానీ ప్లస్ పాయింట్ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే 5వ స్థానంలో రవి, అదే రకంగా కుజుడు ఉండడం వల్ల ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఏంటి ఈ విషయాలంటే మీరు ఆలోచించే విధానం లోపల ప్లస్ పాయింట్ అయింది. కానీ ఒత్తిడి కూడా అదే రకంగా ఉండబోతుంది. ఇక్కడ సింహరాశి వారు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు కాస్త ఆలోచించే విధానం లోపల చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫైనల్ డిసిజన్ ఆలోచించకుండా అస్సలు ఇవ్వకండి. ఆలోచించిన దానికి మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. మీరు తీసుకోబోయే నిర్ణయాలు 10 మందితో చర్చించండి. ఇది రైటా రాంగా అని చర్చించండి. ఎందుకంటే అగ్నితత్వ 2 గ్రహాలు 5వ స్థానం అగ్నితత్వ రాశిలోనే ఉండడం వల్ల ఇది కాస్త మీకు తొందరపాటు చాలా చేయిస్తుంటది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నిర్ణయాలు తీసుకోండి. కానీ ధర్మపరంగా సింహరాశి వారికి చాలా బలంగా ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రాలు కావచ్చు, మంత్ర తంత్ర యంత్రం లోపల రాబోయే రోజుల్లో రహస్యాల విషయాల గురించి కాస్త నాలెడ్జ్ సింహరాశి వారికి రాబోయే రోజుల్లో పెరగబోతుంది. ఈ సమయం లోపల ప్రత్యేకంగా మీకు ఒక పని ఏంటంటే ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇన్కమ్ సోర్స్ తప్పకుండా పెంచుకోండి, చాలా అవసరం ఇన్కమ్ సోర్స్. ఎందుకు అలా అంటున్నారంటే మీకు శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల, శనితో పాటు రాహుతో పాటు దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ మీకు గాలిలో కనబడతాయి. కానీ నిజంగా అవి మన దగ్గర వస్తాయా రావా అంటే అది పరిస్థితి వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి. కాబట్టి ప్రత్యక్షంగా మీరు ఎక్కువ దేవి ఆరాధన చేయండి.
దేవి ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేస్తే ఈ గోచర సమయకాలం మీకు అంత అనుకూలంగా ఉండి తీరుద్ది. తృతీయాధిపతి, కర్మాధిపతి చతుర్థ స్థానంలో ధనాధిపతి, లాభాధిపతి వెంట ఉండడం వల్ల కాస్త ఏంటంటే ఎక్కువ లోభంలో వెళ్ళి ఏదోనా మనం తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించకండి. చాలా అది ప్రబలమైన మారకమైన యోగం అయితే కనబడుతుంది. ఎక్కువ అమ్మవారి ఆరాధన చేయండి, బాగుంటారు. శ్రీమాత